హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ స్వప్నాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషలు పెసరగారెలు. ముందుగా పెసరపప్పుని ఒక 6 గంటల పాటు నానపెట్టుకొని దానిని శుభ్రంగా కడుక్కొని ఒక జల్లీల గిన్నెలో వడేసుకోవాలి. తర్వాత ఆ పప్పును మెత్తని క్లాత్ పైన ఉంచితే అది వాటర్ అన్నీ తీసుకుంటుంది. ఈ పప్పును గ్రైండర్లో కానీ మిక్సర్ జార్లో కానీ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర, కొంచెం మునగాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్, ఉల్లిగడ్డ ముక్కలు, కొంచెం ఉప్పు, తగినంత కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఆ మిశ్రమానికి కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న గారెలుగా ఒక మెత్తటి క్లాత్ పైన వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా కాలేలా తిప్పుకోవాలి. బాగా కాలిన వాటిని తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్తో కానీ మునగాకు పొడితో కానీ తింటే చాలా టేస్టీ.